సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారని నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ అనిల్, ఆనంద్, శ్రీకాంత్, గోవిందరావు మరికొందరు జనసేన నేతలు. ఇటీవల కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానం చేసిన పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యుల ఫోటోలను వైసీపీ శ్రేణులు మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పెట్టారని ఆరోపించారు. జనసేన నేతల ఫిర్యాదుతో తిరుపతికి చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త హర్షవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా అక్కడ కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలని కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ వాటిని మార్ఫింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ని, అలానే వాళ్ళ కుటుంబ సభ్యులను, అలాగే వాళ్ళ కొడుకు పైన, వాళ్ళ భార్య పైన రకరకాల అసత్య ఆరోపణలు చేసి అవి ట్విట్టర్ రూపంలో కానీ ఫేస్బుక్ రూపంలో కానీ ఇలా పలు సామాజిక మాధ్యమాల్లో వాటిని పెట్టి ఉన్నారు. అందుకు సంబంధించి మా యొక్క వ్యక్తిగత మనోభావాలు దెబ్బతిన్న సందర్భంగా ఈరోజు నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్కి మా జనసేన కార్యకర్తలు అందరం కలిసి సదరు ఏదైతే ఆ తిరుపతి వ్యక్తి ఉన్నారో అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద తగిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా, ఇలాంటి వ్యక్తుల్ని సభ్య సమాజం అసహించుకునే విధంగా వీళ్ళు చేస్తున్న పనుల్ని, వీళ్ళ పార్టీ కార్యకర్తల్ని ఈ సమాజం నుంచి వెలివేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో వెళ్తే ఆ స్నానాలు చేసేవి ఫొటోస్ మార్ఫింగ్ చేసి వైసీపీ కార్యకర్తలు వాళ్ళ నీచ నికృష్ట ఒక సభ్య సమాజానికి తలదించుకునే ప్రవర్తన చేస్తున్నారు వాళ్ళు. దానికి మేము ఈరోజు మా యొక్క మనోభావాలు దెబ్బతిన్న కారణంగా మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి పోలీసు వారు మేము ఎట్టి పరిస్థితులు యాక్షన్ తీసుకుంటాము, ఇంత ముందులో ఉన్న సైకో ఇప్పుడు ఉండదు అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.